ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 14 నుండి జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో మనకి అంటే కర్కాటక రాశిలో గురుడు శుక్రుడు అనే 2 గ్రహాలు ఉన్నాయి. అలాగనే కుజుడు మేషరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధమైనటువంటి గ్రహ సంచారం వల్ల మనకి ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుందండి. ఏమిటి? భాగ్యస్థానంలో గురుడు, సప్తమంలో రవి, అష్టమంలో బుధుడు. మరి గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, దశమంలో కేతు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వార ప్రారంభం అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, వివాహాది ప్రయత్నాలు ముందుకు పెడతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలో ఉంటారు. మీ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగపరంగా మీరు కావలసిన చోటకి పదోన్నతితో కూడిన స్థాన చలన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారు ఆ వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారపరమైన, ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, గృహోపకరణములు, ఐటీ రంగము, షేర్సు, ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్ వారికి వార ప్రారంభం, వారం మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం సామాన్యంగా ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మికమైన చింతనతో, పట్టుదలతో, మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళండి. విజయం సాధించగలుగుతారు. ముఖ్యుల్ని, పెద్దల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. ఆధ్యాత్మికంగా మీ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. శుభరూపమైన, పుణ్యరూపమైనటువంటి ప్రయత్నాలు చెయ్యండి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో రాహుగ్రహ ప్రీతి కోసం అమ్మవారిని పూజించండి. శుక్రవారం అమ్మవారికి గారెలు నైవేద్యం పెడుతూ మినుగులు కానీ, మినపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు.